టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోలు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి యంగ్ హీరోలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ తనదైన రీతిలో మూవీస్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విశ్వక్ నుంచి వచ్చిన మూవీస్ మంచి సక్సెస్ ను సాధించాయి. దీంతో విశ్వక్ సినిమాల మీద ఆడియన్స్ లో మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రెజెంట్ హీరో విశ్వక్ మెకానిక్ రాకీ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. మరి మెకానిక్ రాకీ మూవీ ఎలా ఉంది, మూవీపై ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో విశ్వక్ సేన్ రైటర్, డైరెక్టర్ గాను తన సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు మాస్ కా దాస్ అంటూ యూత్ లో తనకంటూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఇయర్ గామి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో పలకరించిన విశ్వక్ సేన్ లేటెస్ట్ గా మెకానిక్ రాకీ అనే మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. మెకానిక్ రాకీ మూవీ స్టోరీ విషయానికొస్తే విశ్వక్ సేన్ వాళ్ళ నాన్న ఆర్కే గ్యారేజ్ ని ఆక్రమించుకోవాలని కొందరు కన్నేస్తారు. దీంతో వారి నుంచి ఆ గ్యారేజ్ ని ఎలా కాపాడుకున్నాడు, ఆ గ్యారేజ్ కి విశ్వక్ నాన్నకి మధ్య ఉన్న ఎమోషన్ ఏంటి, మొత్తానికైతే గ్యారేజ్ ని తన కాపాడుకున్నాడా లేదా ఇతరులు ఆక్రమించుకున్నారా అనే వివరాలు తెలియాలంటే మాత్రం ఈ మూవీ చూడాల్సిందే. విషయానికొస్తే డైరెక్టర్ రవితేజ ఈ మెకానిక్ రాకీ మూవీని మొదటి నుంచి చాలా ఎంగేజింగ్ గా తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశాడు. మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తోంది. హీరో ఏం చేస్తున్నాడు, స్టోరీ ఎటు వెళుతుందనే విషయంలో ప్రేక్షకుడికి క్లారిటీ రాదు. సెకండ్ హాఫ్ లో మాత్రం మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటెయిల్ గా డైరెక్టర్ ప్రెజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో సెట్ చేసిన సెటప్ కి సెకండ్ హాఫ్ లో సరైన హైప్ వచ్చేస్తోంది. స్టోరీకి తగ్గట్లు స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ చేశాడు డైరెక్టర్ రవితేజ. మూవీలో హీరో విలన్ మధ్య సీన్స్ టామ్ అండ్ జెర్రీ వార్ ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ ని సోసోగా ఉన్నట్లు అనిపించినా సెకండ్ హాఫ్ విషయంలో డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడని క్రిటిక్స్ టాక్. కొన్ని ఎలివేషన్ సీన్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి చాలా వరకు హెల్ప్ అయింది. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి మధ్య భారీ వేరియేషన్ చూపించాడు డైరెక్టర్ రవితేజ. మెకానిక్ రాకీ మూవీలో సెకండ్ హాఫ్ మూవీకి ప్లస్ అయ్యే అవకాశంగా చెప్పుకోవచ్చు. రవితేజ తన మార్క్ ని తెరపై చూపించాడని చెప్పుకోవచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీకి వన్ మ్యాన్ షోగా నిలిచారని చెప్పాలి. ప్రతి సీన్ లో తనదైన స్టైల్లో మెప్పించడమే కాకుండా మూవీ చూసే ప్రతి ప్రేక్షకుడిలో ఒక ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చేయడంలో కూడా విశ్వక్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. హీరోయిన్స్ శ్రద్ధ, శ్రీనాథ్, మీనాక్షి చౌదరి ఆ క్యారెక్టర్స్ మేరకు యాక్టింగ్ చేశారు. సునీల్ తనదైన రీతిలో యాక్ట్ చేయడమే కాకుండా తన విలనిజాన్ని పండించి ఆడియన్స్ లో మార్క్స్ దక్కించుకున్నాడు. గతంలో సునీల్ పుష్ప మూవీలో మంగళం శ్రీను క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ తో బాగా చేశాడు. ఈ మూవీ సునీల్ కెరియర్ కి చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకోవచ్చు. మిగిలిన యాక్టర్స్ అందరికీ వాళ్ళ క్యారెక్టర్స్ ని పరిధికి మించి ఓకే అనిపించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ మెకానిక్ రాకీ సినిమాకి అందించిన మ్యూజిక్ మాత్రం సోసోగా అనిపించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మాత్రం తన స్టైల్లో ఇచ్చారు జాక్స్ బీజాయ్. మూవీలోని కొన్ని సీన్స్ ని ఎలివేట్ అయ్యేలా చేయడానికి, ముఖ్యంగా మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ రివీలింగ్ సీన్ లో డైరెక్టర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ కూడా విజువల్స్ ని బాగా ఇచ్చాడు. మొత్తానికైతే ఈ మెకానిక్ రాకీని సక్సెస్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ కీలక పాత్ర వహించాడనే చెప్పాలి. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.